కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. బల్లలో యోగ్యంగా మనం పాలు పొందడానికి ఆధారంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మనందరికీ తెలుసు. ప్రతి ఆదివారం మనం చదివేదే. 28వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం, పేజ్ నెంబర్ 153. అందరం కలిసి చదువుదాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని తాగవలెను. నేను మరలా చదువుతున్నాను. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలెను. ఇక్కడ మనందరికీ తెలుసు కదా, తన్ను తాను పరీక్షించుకోవాలి. తన్ను తానంటే నాకు నేనుగా నేను పరీక్షించుకోవాలి. నా వ్యక్తిగత జీవితం ఎలా ఉంది అని నన్ను నేను పరీక్షించుకోవాలి. తన్ను తాను పరీక్షించుకోలేను. అలాగూ చేసిన తర్వాత అప్పుడు రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగాలని రాయబడుతూ వచ్చింది. ఆరాధన మనం అందరం చేస్తూ వచ్చాము. కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలంటే, ఇది ఆదివారమే మాత్రమే మనం ఆరాధన చేయాలి అనే భావనలో నుంచి బయటికి రావాలి. మనమందరము ప్రతి దినము నిత్యము ఆయన స్తుతి నా నోట నుండును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ప్రతి దినము మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. దేవుడు త్రియేకమైన దేవుడు కదా. అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మానవుడు ఎటువంటి మానవుడు? మనిషిలో కూడా 3 భాగాలు ఉన్నాయి. ఏంటి? శరీరము, ప్రాణము, ఆత్మ. ఈ రెండిట్లో 2 త్రిత్వాల్లో ఏది కామన్గా ఉంది? ఆత్మ కామన్గా ఉంది కదా. మనిషిలో కూడా ఆత్మ ఉంది, త్రియేకమైన దేవుడిలో కూడా పరిశుద్ధ ఆత్మ ఉందన్నమాట. ఈ ఆత్మ కనెక్ట్ అవుతుంది అన్నమాట. ఎప్పుడు ఆ కనెక్షన్లో ఉంటే ఎప్పుడు ఆరాధన భావం, కృతజ్ఞత భావం మనం కలిగి ఉంటాం అన్నమాట. ప్రయాణం చేస్తున్నప్పుడు ఆరాధన భావం కనెక్ట్ అయి ఉండొచ్చు. ఏదైనా పని చేస్తున్నప్పుడు మన డ్యూటీలో ఉన్నప్పుడు దేవునితో కనెక్ట్ అయి ఉండొచ్చు. వాక్యాన్ని చదవడం ద్వారా కనెక్ట్ అయి ఉండొచ్చు. తర్వాత వంట చేస్తున్నప్పుడు దేవునితో కనెక్షన్ కలిగి ఉండొచ్చు. ఈ కనెక్షన్ అనేది ఎప్పుడు ఉండాలన్నమాట. మనం ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్లు ఛార్జింగ్ అయిపోతుంది రోజు. అప్పుడు ఏం చేస్తాము? వెళ్ళి ప్లగ్లో పెడతాం. ప్లగ్లో పెడితే ఛార్జ్ అవుతుంది, రీఛార్జ్ అవుతాం అన్నమాట. ఈ ఆత్మతో అనుసంధానం కలిగి ఉంటే, దేవుని ఆత్మతో మనం మమేకమై ఉంటే ఎప్పుడు ఆరాధించే భావన మనకు కలిగి ఉంటాం అన్నమాట. ఎప్పుడు కనెక్షన్ ఉంటుందన్నమాట. ఎప్పుడు జీవం మనలో నుంచి ప్రవహిస్తుంది. సో ఈ బల్లని ఈ వర్తమానానికి ఆధారంగా ఒక వాక్యం చదువుదాం. కొలెస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం. కొలెస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. నేను మరలా చదువుతున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఈ వచనంలో మనం చూసినట్లయితే అంధకార సంబంధమైన అధికారం ఒకవైపు ఉంది. ఒకవైపు చూస్తే తేజో సంబంధమైన అధికారము ఒకవైపు ఉంది. దేవుడు ఏం చేశాడంటే అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల చేసి బయటికి లాగివేసి వెలుగు సంబంధమైన అధికారం క్రిందకి మనల్ని తీసుకొచ్చాడు అన్నమాట. ఈ ప్రపంచంలో 2 అధికారాలు ఉంటాయి. ఒకటి అంధకార సంబంధమైన అధికారము, 2 వెలుగు సంబంధమైన అధికారం ఉంటుందన్నమాట. మనము రక్షింపబడక ముందు, దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువుని మన హృదయంలోనికి ఆహ్వానించక ముందు, పాపంలో ఉన్నప్పుడు మనం ఏ అధికారం కింద ఉన్నాం? అంధకార సంబంధమైన అధికారం క్రింద ఉన్నాము. రక్షింపబడిన తర్వాత వెలుగు సంబంధమైన అధికారం క్రిందికి వచ్చాం, లోనికి వచ్చాం. ఈ విధంగా ఎవరు తీసుకొచ్చారు మనల్ని? దేవుడు తీసుకొచ్చాడని రాయబడుతూ వచ్చింది. ఇంగ్లీష్లో ఈ వాక్యం ఏమని రాయబడుతుందంటే, హీ డెలివర్డ్ అస్ ఫ్రమ్ ది పవర్ ఆఫ్ డార్క్నెస్. హీ డెలివర్డ్ రక్షించాడు, విడిపించాడు, తీసుకుని వచ్చాడు అని రాయబడింది అన్నమాట ఈ వచనంలో. కాబట్టి మనము ఈ అంధకార సంబంధమైన అధికారంలో నుండి బయటకు వచ్చామని గమనించాలి. ఈ అంధకార సంబంధమైన అధికారానికి అధిపతి ఎవరు? సాతాను, అపవాది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మనకు తెలుసు. ఏంటి? మనం పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమైండుగా ఆయన క్రీస్తుతో కూడా
మనల్ని బ్రతికించాడని రాయబడుతూ వచ్చింది. 2వ వచనంలో ఏముంది? మనము వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతికి, అనగా అవిధులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. ఆ తర్వాత కింద కూడా శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొని మన శరీరం అనుసరించి మునుపు ప్రవర్తించాము, దానివల్ల కడమవారి వరే దైవ ఉగ్రతకు పాత్రలమైన రాయబడుతుంది. మనకి జనరల్గా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనమే ఎక్కువ గుర్తుంటుంది. కింద చాలా శ్రేష్టమైన విషయం ఉంది. మనం వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతికి, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి నడుచుకుంటున్నమాట. అలాంటి వారం మనం అలాంటి ఉన్నాం. అంధకార సంబంధమైన ఆ అధికారానికి అధిపతి ఎవరు? అపవాది, వాయుమండల సంబంధమైన అధిపతి. తేజో, ఈ వెలుగు సంబంధమైన ఈ అధికారానికి అధిపతి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు, తేజమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, మన నిమిత్తమే ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన సర్వభౌమాధికారం కలిగిన దేవుడు, ఆయన అన్నమాట ఈ అధికారం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ అంధకార సంబంధమైన అధికారంలోంచి మనం బయటికి వచ్చిన తర్వాత ఈ అంధకార సంబంధమైన అధికారము మన మీద దాడి చేస్తుందన్నమాట. విశ్వాసుల మీద, ఈ వెలుగు సంబంధమైన అధికారుల ఈ అధికారం కింద ఉన్న దేవుని బిడ్డల మీద, విశ్వాసుల మీద దాడి చేస్తుంది. అపవాది దాడి చేస్తాడు మన మీద. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఎవరైనా చదువుతారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారం కాము. లాస్ట్ లైన్లో సాతాను తంత్రములను మనము ఎరగని వారం కాము అని రాయబడుతూ వచ్చింది. ఎవరికి? కొరింథీయుల్లో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. సాతాను తంత్రములను మనము ఎరగని వారం కాము అంటే ఏంటి? మీకు తెలుసు, మీరు ఆల్రెడీ ఎరుగున్నారు కదా సాతానులలో పనిచేస్తాడు అనే విషయాన్ని కొరింథీయులకి రాసిన పత్రికలో రాయడాన్ని మనం గమనిస్తాం. ఇది మోరియా సంఘంలో ఉన్నాం కదా, మోరియా సంఘంలో ఉన్న మనకు సాతాను తంత్రాలు ఏంటో తెలుసా? ఎరిగి ఉన్నామా? విచారకరమైన సంగతి ఏంటంటే చాలా అనుభవం వచ్చిన తర్వాత కూడా, చాలా దినాలు, చాలా సంవత్సరాలు రక్షణలోనికి వచ్చిన తర్వాత కూడా మనము ఈ అధికారం కింద, ఈ పోరాటం మీద ఉన్నాము. ఈ తంత్రాలు ఏంటి అనే విషయం మనకు చాలామందికి తెలీదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం కూడా చూడండి. 5వ అధ్యాయంలో 10వ వచనం అనుకుంటా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం, 10, 11 వచనాలు ఎవరైనా చదువుతారు? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతుడగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఇప్పటికీ 2 వచనాలు చదవం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10, 11 వచనాల్లో ఒక వర్డ్ కామన్గా ఉంది. ఏంటి? తంత్రము. తంత్రము అనే వర్డ్ కామన్గా ఉంది. అపవాది కూడా ఉంది, తంత్రం అనే వర్డ్ కూడా ఉందన్నమాట. ఈ తంత్రము అనే మాట ఇంగ్లీష్లో చాలా వర్జన్స్లో నేను చూస్తే దాని గురించి ఏం రాశారు, ఏ ట్రాన్స్లేషన్లో ఎలా ఉంది అని నేను చూస్తే, ఒక ట్రాన్స్లేషన్లో ఇది ఒక డివైస్ అని రాయబడింది అన్నమాట. ఇంకో ట్రాన్స్లేషన్లో ప్లాన్ అని రాయబడింది అన్నమాట. ఇంకో ట్రాన్స్లేషన్లో స్ట్రాటజీ అని రాయబడింది అన్నమాట. ప్రణాళికతో పనిచేస్తాడు ఎవరు? అపవాది. ప్లాన్తో పనిచేస్తాడు ఎవరు? అపవాది. స్ట్రాటజీతో పనిచేస్తాడు ఎవరు? అపవాది. ఇంకా ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకా ఎవరైనా అంధకార సంబంధమైన అధికారం క్రింద ఉంటే వెలుగు సంబంధమైన అధికారంలోనికి రండి అని యేసుక్రీస్తు నామములో మేము పిలుపునిస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభుని స్వీకరించడం ద్వారా ఈ అంధకార సంబంధమైన అధికారం నుండి వెలుగు సంబంధమైన అధికారంలోనికి వస్తాము. వన్స్ వీ గెట్ ఇన్ టు దిస్ సైడ్, ఈ వెలుగు సంబంధమైన అధికారం కిందికి వచ్చిన తర్వాత ఈ అపవాది సంబంధమైన అధికారము మన మీద దాడి చేస్తుంది. ఎలా దాడి చేస్తుంది? తంత్రాలను ఉపయోగించి దాడి చేస్తుందని మనం తెలుసుకుంటాం. కాబట్టి ఆ తంత్రాలు ఏంటో ఎరిగితే మనము దేవుని బల్లలో కూడా యోగ్యంగా మనము పాల్గొనగలమాట. అలాంటి 7 స్ట్రాటజీస్ ఆఫ్ సేటన్, అపవాది అధికారం పనిచేసే 7 ఉచ్చులు, 7 పద్ధతులు
7 డివైజెస్, 7 ప్రణాళికలు ఇది నాన్న వాక్య గ్రంథంలో నుంచి మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏంటంటే మీరు అపవాది గురించి బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు రాయబడ్డాయి. యోబు గ్రంథం మొదటి 2 అధ్యాయాల్లో అపవాది ఎలా పనిచేస్తాడు అనే దాని గురించి రాయబడింది. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో అపవాది ఎలా పనిచేస్తాడు అనేది రాయబడింది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో అపవాది ఎలా పనిచేస్తాడు అనేది రాయబడింది. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో అపవాది ఎలా పనిచేస్తాడు అని రాయబడింది. మీరు ఇంటికి వెళ్ళాక ఒకేసారి ఈ అధ్యాయాలన్నీ ఒకసారి చదవండి, మీకు ఎక్కువ ఎన్లైటైన్మెంట్, ఎక్కువ వెలిగింపు కలుగుతుందన్నమాట. ఏంటి, నేను మళ్ళీ రిపీట్ చేసిన, యోబు గ్రంథం మొదటి 2 అధ్యాయాలు, యెషయా గ్రంథం 14వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ఈ 4 వాటిల్లో ఎక్కువ ఈ అపవాది గురించి అపవాదికి బైబిల్ గ్రంథంలో చాలా పేర్లు ఉన్నాయి కదా, చాలా పేర్లు ఉన్నాయి. ఒకసారి సర్పం అంటాడు, ఒకసారి సింహం అంటాడు, తర్వాత ఘట సర్పం అంటాడు, తర్వాత అలా ఒక్కొక్క పేర్లు ఉన్నాయి కదా. ఒక్కొక్క పేరు దగ్గర ఒక్కొక్క తంత్రం, ఒక్కొక్క పద్ధతి మనకు కనిపిస్తుంది అన్నమాట. అలాంటి పద్ధతులు ఏంటి, అలాంటి ఉచ్చుల్లో బైబిల్ గ్రంథంలో ఎవరైనా పడ్డారా అనేది మనం చూడొచ్చు. ఇది నాన్న మొట్టమొదటిది మనకందరికీ తెలుసు, కానీ ఈ పర్స్పెక్టివ్లో, ఈ కోణంలో మనం ఎప్పుడు ఆలోచించి ఉండం. చూడండి, ఆది కాండము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. చేసిన సమస్త భూజంతుల్లో సర్పం యుక్తి గలదై ఉండెను, అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. 4వ వచనం చదవండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు. చాలండి, చాలు. సో ఇక్కడ మనకు తెలుసు, ఇది సర్పము యుక్తి గలదై ఉండేనని చూసామన్నమాట. ఓకే, ఇక్కడ ఒక ఉచ్చు, ఒక తంత్రము ప్రయోగించడం చూస్తున్నామన్నమాట. ఎవరి మీద? హవ్వ మీద ప్రయోగించడం చూస్తాం. ఏంటి, సర్పం యుక్తి గలగా ఉంది, అవ్వ దగ్గరికి వచ్చి ఏం ప్రయోగించింది? ఇది నిజమా, మీరు చావనే చావరు, ఇది నిజమా? ఒక అనుమానము, అపవాది సర్పం యొక్క తంత్రం, సర్పం యొక్క పద్ధతిలో మన మీద, విశ్వాసుల మీద దాడి చేస్తాడు. ఇది నిజమా? ఒక చిన్న, ఇప్పుడు మన హృదయాన్ని ఒక ఇల్లులా అనుకున్నాం అనుకోండి, సర్పం లోపలికి ప్రవేశించడానికి ఎంత స్పేస్ కావాలి, ఎంత కావాలి స్పేస్? చిన్న కన్నం ఉంటే చాలు, లోపలికి వచ్చేస్తాడు అన్నమాట. చిన్న కన్నం ఉంటే లోపలికి వచ్చేస్తాడు. లోపలికి వచ్చి మనకు తెలియకుండానే మనల్ని కాటు వేసి, గాయపరిచి, విషం మనలో నింపేసి వెళ్ళిపోతాడు. మరణం వరకు తీసుకువెళ్తాడు అనమాట. నేను ఎక్కువ యానిమల్స్ గురించి రీసెర్చ్ చేస్తాను, ఎందుకంటే నాకు ఆసక్తికరంగా అనిపిస్తుంది అనమాట. ఈ సర్పాల గురించి నేను రీసెర్చ్ చేశాను. భారతదేశంలో ఎక్కువగా చనిపోయేది 4 పాముల వల్ల, 3 పాముల వల్ల ఎక్కువ చనిపోతారు. ఇందులో విషంతో కూడిన సర్పాలు ఉంటాయి, విషం లేకుండా నాన్ వెనమస్ స్నేక్స్ కూడా ఉంటాయి అన్నమాట. బురద పాములు ఉన్నాయనుకోండి, వాన పాములు ఉన్నాయనుకోండి, వాటిలో విషం ఉండదు, కొన్ని వాటిలో విషం ఉంటుందన్నమాట. అలాంటి విషం ఉండే 3 పాములు ఏంటంటే, ఒకటేమో కింగ్ కోబ్రా తెలుసు కదండి, తెలుగులో ఏమంటారు? త్రాచుపాము కదా, త్రాచుపాములో ఏ విషయం ఉంటుందంటే న్యూరోటాక్సిన్ ఉంటుంది అన్నమాట. న్యూరోటాక్సిన్ అంటే నరాల సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది అన్నమాట. నరాలు అంటే కాసుపాము కాటు వేసిన వెంటనే నర్వస్ సిస్టమ్ పనిచేయడం ఆగిపోతుంది, బ్రెయిన్ డెడ్ అయిపోతుంది, హార్ట్ డెడ్ అయిపోతుంది అన్నమాట. ఇది సర్పం, ఇది త్రాచుపాము, వెనమస్ స్నేక్ మాట. ఈ కాటు వల్ల భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ చాలామంది చనిపోతున్నారు. సెకండ్ స్నేక్ ఏంటంటే రసెల్ వైపర్ అంటారన్నమాట. రసెల్ వైపర్ ఏంటిది? రక్తపింజర. ఇదేంటంటే వేరేలా పనిచేస్తుందన్నమాట మన బాడీలో. ఏంటంటే ఎక్కడ రక్తం గడ్డ కట్టదన్నమాట, బ్లీడింగ్ ఎక్కువైపోతుంది. ఇంటర్నల్ ఆర్గన్స్లో బ్లీడింగ్, గుండె ఉందనుకోండి, గుండె దగ్గర నుంచి దగ్గమనుకోండి, నోట్లోంచి కూడా బ్లీడింగ్ అవుతుంది అన్నమాట. ఇది కాటు వేస్తే అలా పనిచేస్తుంది. మూడోది ఏంటంటే కామన్ క్రేట్ అంటారు, తెలుగులో కట్లపాము అంటారు. ఈ కట్లపాము కాటేస్తే 60 మంది చనిపోతారు ఒకేసారి. ఒక్క కాటుకి 60 మంది చనిపోయేంత విషం ఉంటుందన్నమాట ఈ పాములో. రసెల్ వైపర్, కింగ్ కోబ్రా, కామన్ క్రేట్. ఇక్కడ చాలా గుబురు ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఈ పాములు ఎలా ఉంటాయి, ఏం చేయాలనేది గుర్తుపట్టుకోవాలి, తెలుసుకోవాలి, జనరల్ నాలెడ్జ్. ఓకే, సర్పం అన్నమాట. సర్పం మన మీద కూడా దాడి చేస్తాడు సర్పం వల్లే. ఏంటి ఈ పద్ధతి అంటే సులువుగా చిక్కులు పెట్టు పాపం, చిన్న అనుమానము, చిన్న అవిశ్వాసము, చిన్న అవిధేయతతో స్టార్ట్ అవుతుంది అన్నమాట. తద్వారా చివరికి మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడు? భ్రష్టత్వంలోనికి తీసుకువెళ్తాడు.
చివరికి మనకి ఎక్కడ తీసుకువెళ్తాడు? మరణం దగ్గర తీసుకువెళ్తాడు. చివరికి మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడు? నరకాన్ని దగ్గర తీసుకువెళ్తాడు. చివరి మనల్ని ఎక్కడ తీసుకువెళ్తాడు? దుష్టత్వంలోనికి. జీవం గల దేవుని విడిచిపోనట్టి దుష్ట హృదయము మీలో ఒకవేళ ఎవరి యందు అయినా ఉంటే జాగ్రత్త పడండి అని రాయబడ్డాన్ని చూస్తాం. మొదటి తంత్రం, మొదటి పద్ధతి, మొదటి ఉచ్చు సర్పం యొక్క ఉచ్చు. ఇది ఎవరి మీదైనా పనిచేసిందా బైబిల్ గ్రంథంలో? ఇక్కడే చూసాం కదా, హవ్వ మీద పని చేసినట్లు మనం చూస్తాం. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం అనుకుంటా. నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే 7 కవర్ చేయాలి కాబట్టి సమయం అయిపోతుంది. అక్కడ ఒక రాజు కనిపిస్తాడు. వసంతకాలమున రాజులు యుద్ధానికి వెళ్ళే కాలన్న దావీదు రాజ్యనగరం పైన తిరుగుతున్నాడు అనమాట. అక్కడ సందు దొరికింది అపవాదికి. తద్వారా తర్వాత మరణం కనిపిస్తుంది ఇంట్లో. ఈ విధంగా దావీదు మీద, అవ్వ మీద, ఇంకా చూసినట్లయితే ఇంకా చాలా వ్యక్తుల మీద, సంసోన్ మీద, తర్వాత యూదా మీద కూడా ఇలాంటి ప్రయోగాలు జరిగినట్లు మనం చూస్తాం. మొట్టమొదటి తంత్రం, దేవుడు అంధకార సంబంధమైన అధికారం నుంచి మనల్ని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. మీరు అపవాది తంత్రములను ఎరగని వారు కారు. అపవాది సాతాన్ యొక్క తంత్రాలను ఎరిగేటట్టు శక్తి కలిగవారినట్లు మీరు సర్వాంగీ కవచమును ధరించుకొనండి. ఒక్క సినిమా పాట, ఒక్క బూతు, ఒక్క చిన్న బానిసత్వము, ఒక్క చిన్న చెడ్డ అలవాటు మనల్ని మరణానికి దారి తీస్తుందన్నమాట. ఇట్లా చిన్న దాంట్లోంచి, చిన్న సందులో నుంచి సులువుగా చిక్కులు పెట్టు పాపంలో మనం పడతాము. ఇది అపవాది పనిచేసే మొట్టమొదటి పద్ధతి. 2వ పద్ధతి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం అనుకుంటా. 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13, 14 వచనాలు ఎవరైనా చదవండి. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకుని వారేండి దొంగ అపోస్తులను మోసగాండ్రుడు పని వారినై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొంచున్నాడు గనుక వాణి పరిచారకులకును నీతి పరిచారకుల వేషం ధరించుకుంటా గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చెప్పినా వారికి అంతం కలుగును. ఇక్కడ అపవాది ఒక వేషం ఏంటి? అపవాది ఏ విధంగా ఉన్నాడు ఇక్కడ? వెలుగుదూత, ఏంజల్ ఆఫ్ లైట్ అని రాయబడింది ఇంగ్లీష్లో. ఏంటి వెలుగుదూత యొక్క పద్ధతి ఏంటి? నకిలీతనం అన్నమాట. అపోస్తులు ఉన్నారు, ఇక్కడ చూసినట్లయితే దొంగ అపోస్తులు ఉన్నారు. బోధకులు ఉంటారు, దొంగ బోధకులు ఉంటారు. సువార్త ఉంది, దొంగ సువార్త ఉంది. సంఘం ఉంది, దొంగ సంఘం ఉంది. క్రీస్తు ఉన్నాడు, అబద్ధ క్రీస్తు ఉన్నాడు. యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి చేరడానికి రాయబడుతూ వచ్చింది. మీరు యూట్యూబ్లో గూగుల్లోకి వెళ్ళి హౌ మెనీ రిలీజియన్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ వరల్డ్ అని కొట్టండి. ఈ ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయని మీరు చూస్తే 10,000 మతాలు ఉన్నాయి. 10,000 డిస్టింక్ట్ రిలీజియన్స్ అని ఉంటుంది అన్నమాట. అంటే అపవాది ఏం చేశాడంటే, ఇది ఒకటే దారని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇలాంటి దారులు 10,000 దారులు సృష్టించాడు అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే, ఈ 10,000 దారుల్లో ఏది కరెక్ట్ దారి అని మనము ఎరగడానికి, పసిగట్టడానికి సమయం వేస్ట్ అయిపోతుంది అన్నమాట. అందుకే చాలామంది చాలా సంవత్సరాల తర్వాత అప్పుడు యేసు ప్రభువులోనికి రావడానికి మనం చూస్తాం. ఎందుకు ఇంత సమయం ఎందుకు వేస్ట్ అయింది? నకిలీతనం అన్నమాట. ప్రతి దానికి నకిలీ కనిపిస్తుంది. ఆత్మ సంబంధమైన మంచి వరాలు ఉన్నాయి, అందులోనే మళ్ళీ డూప్లికేట్ చేసే వరాలు కూడా ఉన్నాయన్నమాట. సూచక్రియలు ఉన్నాయి. ప్రతి శ్రేష్టమైన ప్రతిదీ కూడా నకిలీ కనిపిస్తుంది, డూప్లికేట్ కనిపిస్తుంది అన్నమాట. ఇది మనల్ని మోసం చేయడానికి అపవాది ప్రయోగించే తంత్రం, పద్ధతి, ఉచ్చు. ఒకవేళ ఈ బలలో పాల్గొనడానికి వచ్చిన మనము ఒకవేళ ఈ ఉచ్చులో ఉన్నామేమో, మనల్ని పరీక్షించుకోవాలి. ఒకవేళ ఆ ఉచ్చులో ఉంటే, ప్రవ్వా నన్ను దీంట్లోంచి బయటకు తీసుకురా, నేను నీ అధికారం క్రిందికి వస్తున్నా, నా ఆత్మ ప్రాణ శరీరము నీ అధికారం క్రిందికి నేను తెచ్చుకుంటున్నా, నన్ను విడిపించు, నన్ను బయటకు తీసుకురా అని మనం ప్రార్థన చేసి పరీక్షించుకొని ఉచ్చులో నుంచి బయటికి వచ్చి అప్పుడు వెలుగు సంబంధమైన సైనికుల వలె మనం పనిచేయాలి. ఈ వివిఎస్ ఏంటి? క్రీస్తు యేసు వలె మంచి సైనికులుగా మనం పోరాడాలి అని రాయబడింది. ఫస్ట్ తంత్రం చూసాం, ఏంటది? సర్పం యొక్క తంత్రం. ఎలా పనిచేస్తాడు? పద్ధతి ఏంటి? సులువుగా చిక్కులు పెట్టే పాపం. రెండో తంత్రం చూసాం, ఏంటి? వెలుగుదూత వేషం వేసుకునే తంత్రం.
ఏంటి పద్ధతి ఏంటి? నకిలీతనము, దొంగ దొంగ అబద్ధమైనవి, నకిలీగా మనల్ని మోసం చేస్తాడు, టైం వేస్ట్ చేస్తాడు. ఒకవేళ అలా ఉంటే మనం దాంట్లోంచి బయటికి రా. మూడో తంత్రం చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండో. ఓకే, ఈ ఈ తంత్రం బైబిల్ గ్రంథంలో ఎవరి మీదైనా పని చేసినట్టు చూస్తామా? ఎవరైనా కనిపిస్తారా? మీరు యోహాను రాసిన మొదటి పత్రిక చదవండి, రెండో పత్రిక చదవండి. దొంగ బోధకులు సంఘంలోనికి వచ్చారని రాయబడింది. ఆదికాండం 27వ అధ్యాయంలో, ఆదికాండం 38వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వేషం వేసుకున్న ఇద్దరు మనుషులు కనిపిస్తారు. 27వ అధ్యాయంలో యాకోబు వేషం వేసుకున్నట్టు కనిపిస్తుంది కదా. యాకోబు వేషం వేసుకుని ఎవరిని మోసం చేశాడు? తండ్రి అయిన ఇస్సాకుని మోసం. ఈ వేషం వేసుకోవడానికి ఎవరు ప్రేరేపించారు? తల్లి అయిన రిబ్కా. మోసపోయాడా ఇస్సాకు? మోసపోయాడు. 38వ అధ్యాయం అనుకుంటా చూసినట్లయితే యూదా తామారు సందర్భం కనిపిస్తుంది. అక్కడ వేషం వేసుకుంది. ఎవరు? తామారు వేషం వేసుకుంది. మోసపోయాడా? మోసపోయాడు. మనం కూడా చాలాసార్లు మోసపోతున్నామేమో. ఈ మోసాన్ని పసిగట్టాలంటే మనకి వివేచన కావాలి. ఇది దేవుణ్ణే అడగాలన్నమాట. ప్రభా, నేను ఒకవేళ ఈ తంత్రంలో ఉన్నానేమో అని మనం పరీక్షించుకుంటే వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది. రెండవ తంత్రం. మూడో తంత్రము కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుటితనం కలిగజేసెను. ఓకే, నేను మళ్ళీ చదువుతున్నా. సువార్త ప్రకాశము వారి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలిగజేశాను. ఇక్కడ అపవాదికి ఒక పేరు ఏంటంటే యుగ సంబంధమైన దేవత. యుగ సంబంధమైన దేవత అని రాయబడింది. ఏం చేస్తుంది ఈ యుగ సంబంధమైన దేవత? సువార్త ప్రకాశం మన మీద ప్రకాశించకుండా గ్రుడ్డితనము కలిగజేస్తుంది. బ్లైండ్నెస్ మాట. ఇది వేరే ఒక ఉచ్చి ఏంటంటే గ్రుడ్డితనము. ఈ గ్రుడ్డితనము అనే పద్ధతి ద్వారా అపవాది సంబంధమైన అధికారము మన మీద దాడి చేస్తున్నట్లు మనం గమనిస్తున్నాం. ఈ గ్రుడ్డితనంలో బైబిల్ గ్రంథంలో ఎవరైనా పడ్డారు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సౌలు గురించి రాయబడింది కదా. సౌలు ఏ గుడ్డితనంలో ఉన్నాడు? ధర్మశాస్త్రం యొక్క గ్రుడ్డితనంలో ఉన్నాడు. తాను చేసేదే కరెక్ట్, నేను చేసేదే కరెక్ట్ అనే ఒక గ్రుడ్డితనంలో ఉన్నాడని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు సౌలుని దర్శించిన తర్వాత సౌలా నీవేళ నన్ను హింసించున్నాడు అని వాక్యం ఉంది కదా. ఆ తర్వాత కింద వచనాలు మీరు చదివినట్లయితే కళ్ళల్లో నుంచి పొరల వంటివి రాలినట్టే కనిపిస్తుంది అన్నమాట. అంటే అప్పుడు వరకు కళ్ళల్లో పొరలు ఉన్నాయి, సరిగ్గా కనిపించట్లేదు, సరిగ్గా సత్యాన్ని గ్రహించలేకపోయాడు, అర్ధ సత్యంలో ఉన్నాడు, సర్వసత్యంలోనికి ఇంకా రాలేదు అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. నిర్గమకాండంలో కూడా మీరు చూసినట్లయితే ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా కఠినస్తుడు. ఎవరు? ఫరో కఠినస్తుడు. ఎన్ని ఆశ్చర్యకార్యాలు జరిగాయి, ఎన్ని సూచక్రియలు జరిగాయి, ఏంటవి తెగుళ్ళు, ఎన్ని తెగుళ్ళు వచ్చాయి? 10 తెగుళ్ళు. నీళ్లు రక్తంగా మారడం, తర్వాత దద్దుర్లు రావడం, పేలు రావడం, తర్వాత కప్పలు రావడం, తర్వాత చీకటి కమ్మడం, తర్వాత వడగళ్ళు పడడం, తర్వాత జ్యేష్ఠ కుమారుడు చనిపోవడం. ఇన్ని తెగుళ్ళు వచ్చినా సరే ఇంకా చాలా గ్రుడ్డితనంలో, చాలా కఠినస్తుడిగా ఉన్నాడనమాట. మనం కూడా చాలాసార్లు మూర్ఖంగా ఉంటాము. కొన్ని విషయాల్లో మూర్ఖంగా ఉన్నామేమో, ఎవరు చెప్పినా వినట్లేదేమో పరీక్షించుకోవాలి. ఒకని ఎదుట సరైన మార్గం కలదు, తుదకు అది మరణానికి దారితీస్తుంది. పిల్లలు పోగొట్టుకునినా ఎలుగుబంటినైనా ఎదుర్కొనగలం, కానీ మూర్ఖుని ఎదుర్కొంటా చాలా కష్టము అని రాయబడుతుంది అన్నమాట. ఒకవేళ ఆ విధంగా ఉంటే మనము పరీక్షించుకుని, ప్రభా ఈ ఊచులో నేను ఉన్నాను, నన్ను బయటకు తీసుకురండి, నన్ను నేను పరీక్షించుకుంటున్నాను అని మనం ప్రార్థన చేసి యోగ్యంగా బలలో పాల్గొనాలి. 3 తంత్రాలు చూస్తాం. ఫస్ట్ తంత్రం ఏంటి? సర్పం యొక్క తంత్రం. పద్ధతి ఏంటి? సులువుగా చిక్కులు పెట్టు పాపం. రెండో తంత్రము, రెండో ఉచ్చు వెలుగుదూత. ఏంటి? నకిలీతనము, దొంగ డూప్లికేసీ, కౌంటర్ ఫీట్ అని చూసాం. మూడో తంత్రం చూసాం ఏంటి? యుగ సంబంధమైన దేవత యొక్క తంత్రం. పద్ధతి ఏంటి? గ్రుడ్డితనము. 4వది చూద్దాము. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. 11 కాదు, 8వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. నిబ్బరమైన బుద్ధి గలవారై
మెలకుగా ఉండుడి, మీ విరోధి అనే అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. నేను మళ్ళీ చదువుతున్నాను. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఈ వచనం మనం కొంచెం నిదానించి చదివితే మనకి ఏం అర్థమవుతుందంటే, గర్జించు సింహము వలె, గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు అనమాట. అంటే నిజమైన సింహం కాదు. బైబిల్ గ్రంథంలో ఇంకో సింహం కనిపిస్తుంది, ఆయన యూదా గోత్ర సింహం అని రాయబడింది. ఇక్కడ మాత్రం సింహం వలె అంటే యాక్టింగ్ చేస్తున్నాడు, సింహం వలె. ఇంకో వర్డ్ ఉంది, ఏంటి అది, ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు అనమాట. అర్థమైందా? పాము గుడ్డుని మృంగుతుంది, సింహం మృంగదు, కానీ ఇక్కడ మృంగుతున్నట్టు కనిపిస్తుంది. చూడండి, కీర్తన గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనము. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. కీర్తన గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం. వాడు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. ఈ వచనంలో మనం చూసినట్లయితే సింహం యొక్క యాక్చువల్ స్వభావం ఏంటి? ముక్కలుగా చీల్చే స్వభావం అంట, ముక్కలు చీల్చే స్వభావము. కానీ ఇందాక మనం చూసాం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఏం చేస్తున్న 8వ వచనంలో మృంగుతున్నట్టు చూస్తాం. కానీ యాక్చువల్గా చీల్చాలంటే పళ్ళు ఉండాలి. సింహం ఎందుకు మృంగుతుంది? అక్కడ పళ్ళు లేవు మాట. ఎందుకు పళ్ళు లేవు? సిలువలో యేసుక్రీస్తు ప్రభు వాడిని నిరాయుధుడిగా చేశాడని రాయబడింది మాట. ఆల్రెడీ సగం దెబ్బతిన్నవాడు, అందుకే ఇంకా పగతో ఎవరిని మృంగాలా అని తిరుగుతున్నట్టు చూస్తాం అన్నమాట. ఈ సింహం ఏం చేస్తుంది? గాయపరుస్తుంది, చీలుస్తుంది. ఈ గాయం ఎలా ఉంటుంది? ఆత్మ, ప్రాణ, శరీరాలకు 3 లేయర్స్లా మనల్ని గాయపరచడానికి ప్రయత్నం చేస్తాడు. ఆత్మని నరకం వైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. రెండవది ఏంటంటే శరీరం మీద కూడా దాడి చేస్తాడు, శారీరకంగా మన మీద దాడి చేస్తాడు. మూడవది ఏంటంటే మన యొక్క మైండ్ కూడా మనసుకు కూడా గాయం కలిగిస్తాడు అనమాట. చాలాసార్లు ఏమవుతుందంటే శారీరక సంబంధమైన గాయానికి నయం చాలా తొందరగా తగ్గిపోతుంది, నయం అవుతుంది అనమాట. కానీ మనసుకు కలిగిన గాయం చాలా రోజులు మనలోనే ఉండిపోతుంది అనమాట. అలా ఉండిపోతుంది, అది బయటికి కనిపించదు, కానీ మనసుకు కూడా గాయపరిచి మనల్ని నిరాశలోనికి, నిస్పృహలోనికి, ఆత్మ న్యూన్యత భావంలోనికి మనల్ని తీసుకువెళ్తాడు. ఇది అపవాది వేసే ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ అనమాట. ఈ విధంగా బైబిల్ గ్రంథంలో ఎవరి మీదైనా పనిచేశాడా? యోబు గ్రంథం మనం చూసినట్లయితే తెలుసు కదా, నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఫస్ట్ ఏం చేశాడంటే, అపవాది యోబు మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు మనం చూస్తాం. మొట్టమొదట యోబు యొక్క ఆస్తి, గుర్రాల మీద, తర్వాత ఒంటెల మీద, తర్వాత అక్కడున్న ఆయన పశు సంపద అంతటిని టచ్ చేసినట్లు మనం చూస్తాం. ఆ తర్వాత కుటుంబాన్ని కూడా టచ్ చేసినట్లు మనం చూస్తాం. యోబుకున్న 10 మంది కుమారులు, కుమార్తెలు చనిపోవడం మనం చూస్తాం. ఆ తర్వాత యోబునే టచ్ చేయడానికి, యోబు ప్రాణాన్నే టచ్ చేయడానికి వ్యాధిని పుట్టించినట్టు కూడా మనం చూస్తాం. గాయపరుస్తాడు, మానసికంగా కూడా మనల్ని గాయపరుస్తాడు. యేసుక్రీస్తు ప్రభు మనల్ని, మన ఆత్మను మాత్రమే కాదు, శరీరాన్ని కూడా స్వస్థపరుస్తాడు. అంత మాత్రమే కాదు, మనకు మనసుకు కలిగిన గాయాన్ని కూడా ఆయన కడతాడు, దాన్ని కూడా స్వస్థపరుస్తాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు, ఆయన తన వాక్కును పంపి మనల్ని బాగు చేస్తాడు అని రాయబడింది. ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. ఇలా మానసికంగా గాయపడిన వ్యక్తులు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నారు. నేను జస్ట్ చెప్పేస్తాను, తర్వాత మీరు ధ్యానం చేయండి దీని గురించి. ఒక వ్యక్తి ఎవరంటే సమరయ స్త్రీ, మానసికంగా గాయపడింది. ఒక్కతే నీళ్ళు చేదుకోవడానికి మధ్యాహ్నం యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనాల్లో కనిపిస్తుంది అన్నమాట. గాయపడింది. 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ, మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. 12 సంవత్సరాల నుంచి అనేకమైన వైద్యుల చేత ఆమె వ్యయం చేసుకుంటూ వచ్చింది, ఆస్తి మొత్తం పోగొట్టుకుంది, మనుషుల మధ్యలో నిలబడడానికి కూడా భయం అన్నమాట. అందుకే యేసు ప్రభువు ఆమెని స్వస్థపరిచిన తర్వాత వదిలిపెట్టలేదు, మళ్ళా తీసుకొచ్చి జనాల ముందర నిలవబెట్టాడు. ఆమెలో భయం ఉందన్నమాట, మనుషుల ముందు నిలబడడానికి భయం. ఎందుకు? గాయపడింది మనుషుల ద్వారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆమెని తర్వాత నిలవబెట్టి, కుమారి నీ విశ్వాసము నేను స్వస్థపరచను, సమాధానం గలవా దానివై వెళ్ళుము అని చెప్పడానికి మనం చూస్తాం. 4 స్ట్రాటజీస్ చూస్తాం. ఫస్ట్ సర్పం యొక్క పద్ధతి, సర్పం యొక్క తంత్రము, ఉచ్చు చూసాము, ఏంటి? సులువుగా చిక్కులు పెట్టి పాపం. రెండోది వెలుగుదూత యొక్క తంత్రం, ఏంటి పద్ధతి? నకిలీతనం, కౌంటర్ ఫీట్. తర్వాత థర్డ్ది యుగ సంబంధ దేవత యొక్క తంత్రం చూసాం, ఏంటి పద్ధతి? గురుడితనం, మూర్ఖత్వంలోనికి మనం తీసుకుని వెళ్తాడు. 4వ పద్ధతి చూసాం, ఏంటి? ఎవరు? సింహము. ఏం చేస్తాడు? గాయపరుస్తాడు. 3 రకాల స్టేజెస్లో గాయపరచడాన్ని మనం చూస్తాం.
5వ తంత్రం చూద్దాము. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం అనుకుంటా. న్యాయపతుల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం. ఎవరైనా చదువుతారా? ఫిలిస్తీన్ల సర్దారులు అతని యొద్దకు వచ్చి ఆమెతో నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలం దేనిలో ఉన్నదో మేము అతన్ని ఎలా గెలవచ్చునో తెలుపమనెను. చాలమ్మ చాలు. ఆ వచనాన్ని మళ్ళా చదివితే అక్కడ ఏమని ఉందంటే 5వ వచనంలో నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగో అది తెలుసుకోవాలని చూస్తామన్నమాట. ఇదేంటంటే సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే జారస్త్రీ యొక్క తంత్రం మనకు అనిపిస్తుంది అన్నమాట. లాలన అని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఇంగ్లీష్లో దీనికి ఒక బలమైన పదం ఏంటంటే సెడక్షన్ అని రాయబడింది అన్నమాట. లాలన లైంగిక సంబంధమైన పాపములలో, దుర్నీతిలో అపవాది మనల్ని తోసివేస్తాడు, ఆ పాపంలోనికి మనల్ని తీసుకుని వెళ్తాడు. సామెతల గ్రంథం 7వ అధ్యాయం అని చూసినట్లయితే సొలొమోను అంటాడు, నా అలికి కిటికీలో నుంచి నేను తేరి చూడగా యవనుల మధ్య బుద్ధి లేని పడిచివాడు నాకు ఒకడు కనబడను. అతడు పొద్దుగింకిన తర్వాత సంధ్య చీకటి గల రాత్రి వేళ జారస్త్రీ ఉన్న మార్గంలో తెరిచుండెను, దాని ఇంటి మార్గంలో నడుచుండెను. అంతటా వేషం వేసుకున్న ఒక కపటపు స్త్రీ వాడిని ఎదుర్కొని వచ్చాను. అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరిగినది, దాని పాదములు దాని ఇంట నిలువవు. ఒకరోజు సంత వీధిలోనూ ఒకరోజు అది ఉండును. అది వాణ్ణి ఎదుర్కొని వచ్చి వానికి ముద్దు పెట్టి వానితో ఇట్లా నేను నిన్ను నా మొక్కుబలు నేను చెల్లించున్నాను, నిన్ను ఎదుర్కొనే వాళ్ళని రాగా నీవే నాకు కనబడితివి, నా పరుపు మీద బోలమును అగర్ కార్పు చక్కై నేను చల్లి ఉన్నాను, నా మంచం మీద రత్న కంబలను నేను పరిచి ఉన్నాను. ఉదయం వరకు వల్ప తీరా తృప్తి పొందుదరమ్ము, పరస్పర మోహం చేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము అని అది తన అధికమైన లాలన మాటల చేత వాడిని నీడ్చుకొని పోయాను. తన ఇచ్చకపు మాటల చేత వాడిని నీడ్చుకొని పోయాను. వెంటనే పశువు వదకు పోవునట్లును, పరులో జయజిక్కిన వాడు సంఖ్యలోనికి పోవునట్లును వాడి దాని వెంట పోయాను. అది వాడిని అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయాను అని రాయబడుతూ వచ్చింది. సామెతల గ్రంథం 7వ అధ్యాయం మీరు చదవండి. నా కుమారుడా, జారస్త్రీ ఉన్న మార్గం తట్టు తిరగనీకు, ఆ త్రోవల్లో నడవకు, అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, దాని ఇల్లు మరణశాలకు దిగిపోను అని రాయబడుతూ వచ్చింది. జారస్త్రీ యొక్క తంత్రము, లైంగిక సంబంధమైన దుర్నీతి బైబిల్ గ్రంథంలో చాలా మంది మీద ఈ తంత్రాన్ని కూడా ఉచ్చును కూడా ప్రయోగించినట్లు మనం చూస్తాం. ఎవరు? దావీదు మీద ప్రయోగించినట్లు మనం చూస్తాం. ఆదికాండం 39వ అధ్యాయంలో యోసేపు మీద కూడా ఈ తంత్రం, ఈ ఉచ్చు ప్రయోగించినట్లు మనం చూస్తాము. ఆ తర్వాత ఇంకా న్యాయాధిపతుల గ్రంథంలో సంసోని మీద కూడా ఈ యొక్క ఉచ్చును ప్రయోగించినట్లు మనం చూస్తాము. ఈ దినాల్లో ఈ అపవిత్రత, బయట పాపం చాలా పెట్టిరిగిపోతుంది. లోకం హైదరాబాదు, ఇంకా నేను హిమాచల్ ప్రదేశ్లో కూడా నేను ఉద్యోగం చేశాను. అక్కడ కూడా చాలా విపరీతమైన పాపం అన్నమాట. కొన్ని దినాల క్రిందట నా స్నేహితుడి గురించి, ఒక స్నేహితుడు కాదు, మా క్లాస్లో ఉండే ఒక వ్యక్తి గురించి తెలిసింది. ఏంటంటే ఆ వ్యక్తి ఒక అబ్బాయి ఇంకో అబ్బాయిని వివాహం చేసుకున్నాడు అని వార్త వచ్చిందన్నమాట. చాలా లైంగిక సంబంధమైన దుర్నీతిలో ఈ లోక ఆజ్ఞలు కూడా, రైట్స్ కూడా వాళ్ళకి ఉండడానికి మనం, ఒకవేళ ఈ విధమైన పాపములు ఉంటే దీని నుంచి బయటికి రావాలి. యేసు ప్రభు తన శక్తి ద్వారా మనల్ని బయటికి తీసుకుని వస్తాడు. ఇది ఎన్నోది అండి? 5వది కదా, 5వది. 6వది చూద్దాము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనము, 4, 5, 6 వచనాలు ఎవరైనా చదువుతారా? దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగం నీడ్చి వాటిని భూమి మీద పడవేసను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువుని మృంగివేయవాలని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉండెను. తర్వాత సమస్త జనములను ఇనుప దండంతో ఎలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా
ఆమె శిశువు దేవుని వద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోవండి. చాలండి. మనం చూసినట్లయితే కననయ్య ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట్ట సర్పము స్త్రీ ఎదుట నిలబడను. అపవాదికి ఉన్న ఒక పేరు ఇక్కడ కనిపిస్తుంది. ఏంటి? ఘట సర్పం. ఏం చేస్తుంది ఘట సర్పం? శిశువును కూడా మృంగివేయాలని అక్కడ కాసుకుని కూర్చున్నట్లు మనం చూస్తాం అన్నమాట. అంటే శిశువు అని దయ, కరుణ, జాలి ఏముండదు అన్నమాట. శిశువును కూడా మృంగివేయాలని చూస్తున్నట్లు మనం చూస్తాం. ఘట సర్పం యొక్క ఉచ్చు తంత్రము ఏంటంటే మృంగివేయాలని చూస్తాడు. ఆయన అంధకార సంబంధమైన అధికారం నుండి మనల్ని విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తూ వచ్చాడు. చాలా తంత్రాలు ఈ అంధకార సంబంధమైన అధికారము తంత్రాలతో పనిచేస్తుందని చూసాం. చాలా 5 తంత్రాలు చూసాం. ఇది 6వది. ఏంటి? మృంగివేయట. ఈ విధంగా మృంగివేయాలని మనం చూస్తాడనమాట. మీరు నిర్గమకాండం 1వ అధ్యాయంలో చూడండి. మొదటి 2-3 అధ్యాయాల్లో మోషే పుట్టినప్పుడు మోషేని చంపడానికి 2 సంవత్సరాల క్రింద ఉన్న శిశువులందరినీ చంపేశారు. ఊచకోత జరిగింది. నాగాల్యాండ్లో కూడా మొన్న ఊచకోత చేయడానికి అక్కడ ప్రభుత్వం పనిచేసినట్లు, రహస్యంగా పనిచేసినట్లు మనకు అర్థమవుతుంది. ఊచకోత, చంపేయడం, మృంగివేయాలని. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు కూడా వధ జరిగింది. రామాలో ఏడుపు, అంగలార్పు అని మత్తయి సువార్త 3వ అధ్యాయం 2-3 అధ్యాయాల్లో చూస్తే మనకి కనిపిస్తుంది. చంపివేయాలని అంటే మృంగివేయాలని మనల్ని చూస్తాడు. అపోస్తుల కార్యం మొదటి అధ్యాయంలో ఒక శిష్యుడు ఉన్నాడు. యేసుక్రీస్తుకి ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. 12 మంది శిష్యుల్లో యేసుక్రీస్తు ప్రభుని అప్పగించింది ఎవరు? ఇస్కరియోతు అని యూదా ఎలా చనిపోయాడు? ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని మృంగివేయడాన్ని మనం చూస్తాం అన్నమాట. ఇది ఎన్నో తంత్రం, 6వది. చివరిగా చూద్దాము యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం ఎవరైనా చదువుతారండి? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లో ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు నీవు ఎట్లు నడకబడితివి. నేను ఆకాశంకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, తర్వాత మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందును. ఇక్కడ మనం చూసినట్లయితే తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు పడద్రోయబడ్డావు, ఆకాశం నుండి ఎట్లా పడ్డావు, జనములను పడగొట్టిన నీవు నేలమట్ట వరకు ఎలా నరకబడ్డావు. ఎవరు తేజో నక్షత్రం అంటే? లూసిఫర్ యొక్క తంత్రం, ఆ యొక్క పద్ధతి, ఆ యొక్క ఉచ్చు మనకు కనిపిస్తుంది అన్నమాట. ఏంటి? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, ఆకాశం నుంచి నువ్వు ఎట్లా పడ్డావు. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే కింద మనం చూసినట్లయితే మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందును, ఉత్తర దిక్కుననున్న సభా పర్వతం మీద నేను కూర్చుంటాను. దేవుడి నక్షత్రమునకు పైగా నా సింహాసనాన్ని హెచ్చుకుంటున్నాను. తేజో నక్షత్రమా, నువ్వేం చేస్తావు? దేవుని సభాపర్వతం పైకి ఎక్కిపోతా, దేవుని నక్షత్రానికి కంటే పైగా నన్ను నేను హెచ్చించుకుంటా, దేవునితో సమానంగా నేను చేసుకుంటా అని ఇక్కడ లూసిఫర్ గురించి రాయబడ్డాన్ని మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో కూడా తూరు అధికారి అని రాయబడుతూ వచ్చిందన్నమాట. ఆ సందర్భంలో పద్ధతి ఏంటంటే తీవ్రమైన అధికార వాంఛ, కాంక్ష పెడతాడు అపవాది. లూసిఫర్ దేవుని యొక్క స్థానాన్ని కోరుకున్నట్లు, దేవునికి వచ్చే మహిమను కోరుకున్నట్లు మనం చూస్తాం అన్నమాట. ఇలా ఎవరైనా చేశారా బైబిల్ గ్రంథంలో? మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభువుని ఎక్కువగా హింసించింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించింది ఎవరు అని మనం చూసినట్లయితే శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో కూడా మీరు చూడండి, ఒక కుంటివాడిని బాగు చేస్తారు. ఎవరు? పేతురు, యోహానులు. ఆ తర్వాత అధ్యాయంలో శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, అధికారులు కానీ ఏం చేశారంటే వీళ్ళని ఎట్లా పట్టుకోవాలా, వీళ్ళని ఎలా సంహరించుదుమా అని కక్ష కట్టినట్టు మనం చూస్తామన్నమాట. ఎందుకంటే శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకుల్లో అధికార కాంక్ష పెట్టినట్టు మనం చూస్తాం. ఓకే,
వాళ్ళు మంచి సంగతి జరిగినా సరే, ఒక కుంటి వ్యక్తి బాగుపడినప్పుడు ఏం చేయాలి? మన మందిరంలో ఎవరైనా కుంటివారు బాగుపడ్డాడు అనుకోండి, చిన్నప్పటి నుంచి కాలు లేవు, సడన్గా దేవుడు స్వస్థపరిచి దిగ్గును లేచి నడిచాడు అనుకోండి, మనకి ఆశ్చర్యం కలుగుతుందా? మనం సంతోషిస్తామా? సంతోషిస్తాం. కానీ శాస్త్రులు, పరిచయులు, అధికారులకి సంతోషం కూడా కలగలేదు, ఆశ్చర్యం కూడా కలగలేదు అన్నమాట. కాబట్టి 7 తంత్రాలు మనం చూస్తూ వచ్చాం. జస్ట్ రిపీట్ చేసుకుని క్లోజ్ చేసుకుందాం. మొట్టమొదటి తంత్రము సర్పం యొక్క ఉచ్చు మనం చూస్తాము. ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టి పాపము. రెండవ తంత్రము వెలుగుదూత యొక్క తంత్రము. పద్ధతి ఏంటి? నకిలీతనము, కౌంటర్ ఫీట్, డూప్లికేసీ. మూడవ తంత్రం మనం చూసాము యుగ సంబంధమైన దేవత యొక్క తంత్రము, గుడ్డితనము. నాలుగవ తంత్రము సింహం యొక్క ఉచ్చు, సింహం యొక్క పద్ధతి ఏంటి? గాయపరచడం, మనల్ని గాయపరుస్తాడు. ఐదవది జారస్త్రీ యొక్క తంత్రం మనం చూసాము, లాలన చేస్తాడు, సెడక్షన్లో, లైంగిక సంబంధమైన దుర్నీతిలోనికి మనల్ని నెట్టేస్తాడు అని మనం చూస్తాం. ఆరవది ఘటసర్పం యొక్క తంత్రం ఏంటి? మృంగివేయాలని చూస్తాడు. తర్వాత లాస్ట్గా చివరిగా లూసిఫర్ యొక్క తంత్రం మనలో అధికార కాంక్ష పెడతాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం మనం చదువు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనము. మనమందరం కలిసి చదువుకుందాము. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని వాళ్ళను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలను. ఈ విధంగా ఇన్ని ఉచ్చులలో ఒకవేళ ఉంటే వాటి నుండి బయటికి రావడానికి యేసుప్రభుని వేడుకోవాలి, కోరుకోవాలి, వివేచన ఇమ్మని అడగాలి. మనల్ని తగ్గించుకుని మనము, ప్రభా ఒకవేళ నేను ఇటువంటి తంత్రాల్లో, ఉచ్చుల్లో, నా జీవితంలో ఈ ఏరియాలో నేను ఉన్నాను అని పరీక్షించుకుంటే దేవుడు చూపిస్తాడు ఎక్కడెక్కడ పడిపోతున్నామో, ఎక్కడెక్కడ జారిపోతున్నామో. మనల్ని మనం పరీక్షించుకొని దాంట్లో నుంచి బయటకు వచ్చి పరిశుద్ధత వైపు, యేసుక్రీస్తు ప్రభువుకి దగ్గరగా, ఆయన స్వరూపంలోనికి కొంచెం కొంచెం పరీక్షించుకుంటూ ఆయన వలె మారడానికి మనం ప్రయాసపడాలని ఈ వాక్యం ద్వారా మనల్ని మనం తన్ను తాను పరీక్షించుకొని అప్పుడు రొట్టెని తినాలి, ఆ పాత్రలోనిది త్రాగాలి అని మనం చూస్తామన్నమాట. కాబట్టి ఆ విధంగా మనం పరీక్షించుకుంటాం. ఒక వాక్యం గుర్తొస్తుంది, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక చివరి అధ్యాయం అనుకుంటా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక చివరి అధ్యాయము 5వ అధ్యాయము 23వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం, 187 పేజ్ నెంబర్. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడి యందు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉండనట్లు కాపాడబడునుగాక. ఇక్కడ దేవునిలో మనకు కలిగే కాపుదల రాయబడుతూ వచ్చింది. దేవుడు మనల్ని ఎలా కాపాడుతాడో రాయబడుతూ వచ్చింది. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా, సగం కాదు, 50% కాదు, 60% కాదు, సంపూర్ణం అంటే 100% పరిశుద్ధపరచునుగాక. తర్వాత ఆత్మని, తర్వాత జీవమును, తర్వాత శరీరమును, ఎప్పటి వరకు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ వరకు నింద లేకుండా, నిందారహితముగా, సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడునుగాక. యేసుక్రీస్తు ప్రభువే మనల్ని పరిశుద్ధలో, సంపూర్ణమైన పరిశుద్ధతలోనికి, ఆత్మ, జీవము, శరీరము యేసుక్రీస్తు ప్రభు రాకడ వరకు నింద లేకుండా, నిందారహితంగా ఆయనే కాపాడుతాడు. ఎప్పుడు? ఆయన అధికారం క్రిందికి మనం వస్తే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము, అప్పుడే ఆయన నీ త్రోవలను సరళం చేయను. ఇంకో వచ్చం చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ ఆత్మ మన స్వాస్థ్యానికి ఎలాగున్నాడు?
సంచకరువుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు లోనికి వస్తే మనకి ప్రొటెక్షన్ ఉంది. దేనికి? ఆత్మకు ప్రొటెక్షన్ ఉంది, జీవానికి ప్రొటెక్షన్ ఉంది, ప్రాణానికి ప్రొటెక్షన్ ఉంది, పరిశుద్ధత పరుస్తాడు, సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు, ప్లస్ ఆత్మ ద్వారా మనకి సంచకరువుగా ఉన్నాడు. ఇఫ్ యూ కమ్ అన్ టు ది అథారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దెర్ ఇస్ ప్రొటెక్షన్ ఎట్ ఆల్ ద 3 లెవెల్స్. 3 లెవెల్స్లో కూడా ప్రొటెక్షన్ ఉంది. ఆయన ఇంకో వాక్యం చూద్దాము. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించుచున్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు. ఇక్కడ గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి, ఆ తర్వాత మనం చూసినట్లయితే వారు తమ ప్రాణములను ప్రేమించిన వారు. గొర్రెపిల్ల రక్తం ఉంది, వారిచ్చే సాక్ష్యం ఉంది, ఇంకా చనిపోయినా పర్లేదనే తెగువ ధైర్యం ఉంది. ఈ మూడిటి ద్వారా వారు వాణ్ణి జయించారని. గొర్రెపిల్ల రక్తం, యేసుక్రీస్తు ప్రభు రక్తంలో మన పాపంలో క్షమాపణ ప్లస్ జయం కలుగుతుందన్నమాట. కాబట్టి ఆ విధంగా జయం కలిగిన వారమే ఆయన అంధకార సంబంధమైన అధికారుల నుంచి మనలను విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్యనివాసులుగా చేశాడు. మనల్ని పరీక్షించుకొని ఆ విధంగా మనమందరం బలలో పాల్గొనడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. నేను ఒక లైన్ చెప్తాను నా గురించి, నేను వెళ్ళిపోతాను. కాబట్టి నా పేరు సుకుమార్ సుందర్ సింగ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ విబిఎస్ పరిచయ నిమిత్తమై వచ్చాను. ఫిలిప్ అన్న ద్వారా నేను ఇక్కడికి రావడం జరిగిందన్నమాట. అన్న, నేను వేరే దగ్గరికి వెళ్తాను, ఇంత పెద్ద సంఘం, చాలామంది ఆత్మీయం కలిగిన వారు, చాలా అనుభవం కలిగిన వారు ఉన్నారు, నాకెందుకన్నా ఏదో 2-3 ఉన్న దగ్గరికి నేను వెళ్తాను అని చెప్పాను. కానీ అన్న పెద్దలు మాట చెప్పినప్పుడు నువ్వు లోబడాలి అని చెప్పారు. దాన్ని బట్టి నా మీద చీటు పడడం బట్టి నేను నిలబడ్డాను. నేను మీ అందరికంటే చాలా తక్కువ వాడిని. ఇక్కడ ఇప్పటి వరకు ఇచ్చిన ఆతిథ్యం బట్టి, మీరు చూపించిన ప్రేమను బట్టి, మీకు అందరికీ అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి నేను మీ అందరికీ కృతజ్ఞతలు. నేను తర్వాత ప్రయాణం వెళ్తున్నాను. నా భవిష్యత్తు నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నాను.